రైట్, ఒకసారి మనం కృష్ణరాజు గారితో మాట్లాడదాం. కృష్ణరాజు గారు, ఏంటి తిరుపతిలో కూడా ఇన్ని మద్యం షాపులా? తిరుపతికి పైగా పాపుల వల్ల ఆలయాలకు ఆదాయం పెరిగిపోతుందంట. అక్కడే దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు అక్కడికి, కాబట్టి ఎక్కువ మద్యం పెడితే బాగా తాగుతారు, ఇంకా భక్తిలో మునుగుతారు అనుకున్నారో ఏమో మరి. సార్, ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మీ పర్మిషన్ తో చంద్రబాబు నాయుడు గారి కొత్త మద్యం పాలసీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శవంతమైన మద్యం పాలసీ గురించి చెప్పే ముందు చంద్రశేఖర్ గారు అప్పుల గురించి సమగ్రంగా చెప్పారండి. నిజానికి ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది శరవేగంగా అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రంగా మారింది. 100 రోజుల్లో మీరు చెప్పినట్టు 27,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారండి. అయితే దీనిని మనం ఎట్లా చూడాలంటే, సగటున రోజుకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన 272 కోట్ల రూపాయలు అప్పు పెడుతున్నాడండి ఆయన. సగటున రోజుకి 100 రోజుల్లో 272 కోట్ల రూపాయలు పెట్టాడండి. ఇది మనం గంటల్లో లెక్కిస్తే గంటకు ఆంధ్రప్రదేశ్ మీద 11.33 కోట్ల రూపాయలు అప్పు పడుతోంది. నిమిషానికి 18 లక్షల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మోపబడుతోంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఒక ఆల్ టైమ్ రికార్డ్. ఇది మీరు ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్తున్నారు కదా, ఈ వెళ్తున్నప్పుడు అక్కడ ఈ బాండ్స్ ను కొనే విషయంలో అగ్రస్థానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లేదా పంజాబ్, ఈ రెండు మాత్రమే వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాను అని చెప్పి అది దాని జాడెక్కడా కనిపించకుండా చేయడమే కాకుండా అప్పులతో రాష్ట్రాన్ని కుప్పలు తెప్పలుగా మారుస్తున్నారు. ఇది ఒక అంశం. అయితే రెండోదండి, చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీ. ఆయనది ఈరోజు మనం అనుకున్నాం, అది గాంధేయవాది, అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఇవన్నీ ఆయనకి పెద్దగా పట్టింపులు ఉండవండి ఆయనకి. అది ఎందుకంటే కాదు, మీకు బాగా గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చేయి చూపించి నా చేతికి వాచ్ కూడా లేదు, నేను గాంధేయవాదిని, గాంధీ ఆదర్శంగా నేను ఏవి ధరించనని కూడా అన్నారు ఆయన. గుర్తుండే ఉంటుంది మీకు సార్. ఇవన్నీ అందరికి చెప్తూ ఉంటాడండి ఆయన. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా కంటిన్యూ చేయనివ్వండి. ఇక్కడ ఏమో జరుగుతుందండి, అక్కడ ఆయన గాంధేయవాది కాదు బ్రాందేయవాది. గాంధేయవాది కాదు బ్రాందేయవాది. ఆయన మద్యం కోసం తనకు చాలా అత్యంత ఆప్తుడైన రామోజీరావు గారి కోసం మద్య నిషేధాన్ని తూట్లు పొడిచారు. తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏర్లై పారేలాగా చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి జాతి మొత్తం ఆదర్శవంతంగా తీసుకునే విధంగా మద్యం పాలసీని ఆయన మార్చారండి. అవును, ఇది మనం చెప్పడం కాదు, మీకు రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏ సర్వే బేస్డ్ స్టడీ అని చెప్పి 2021లో నిరుపమ సౌందరరాజన్ గోస్వామి, అరిందమ్ గోస్వామి, వీరిద్దరూ కూడా సంయుక్తంగా ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ లిక్కర్ అంటే కల్తీ సారా మరణాలు తగ్గాయి, లిక్కర్ కన్సంప్షన్ వినియోగం తగ్గింది. జాతీయ స్థాయిలో కూడా, జాతీయ స్థాయితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో మద్యం వినియోగం తగ్గింది. అదే సమయంలో ఆదాయం కూడా కాస్త పెరగడానికి ఆయన దోహదపడిందని చెప్పి చెబుతూ ఒక లెక్క ఏమిటంటే సార్, ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. దీని ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే 2014-19లో అప్పుడు యావరేజ్ 15 సంవత్సరాల పైగా ఉన్న జనాభాలో మద్యం వినియోగం 14% ఉంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి వచ్చేటప్పటికి 11.5% తగ్గింది. ఇది ఒక అచీవ్మెంట్ అండి ఇది. కానీ ఇదే సమయంలో మీకు తెలంగాణలో 24%, అంటే మొత్తం జనాభాలో 24% మంది మద్యం సేవిస్తున్నారు అబౌవ్ 15 years కి. మీకు ఛత్తీస్గఢ్ లో 19%, ఒడిశాలో 16%, తమిళనాడులో 12%. ఇలాగా ఎక్కడ చూసినప్పటికి కూడా ఈ మద్యం వినియోగించే వారి శాతం అనేది ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా ఉంది. మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 నుంచి
జగన్మోహన్ రెడ్డి హయాంకి వచ్చేటప్పటికి 11.5% తగ్గింది. ఓకే. అంటే మద్య నియంత్రణలో ఆయన దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఇంకో విషయం సార్, ఇక్కడ మద్య నియంత్రణ అక్కడ రాకుండా మీకు లిక్కర్ వినియోగం దీనికి సంబంధించి 2018-19లో ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో 384.31 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగితే 384 లక్షల కేసులండి. అది 2022-23 నాటికి 335 లక్షల కేసుకు తగ్గింది. అంటే దాదాపు 50 లక్షల కేసుల మద్యం వినియోగం తగ్గింది. బీర్ల విషయానికి వచ్చేటప్పటికి 2018-19లో 277 లక్షల కేసులు బీర్లు విక్రయిస్తే ఇది 2022-23 నాటికి 116 లక్షల కేసులకు తగ్గింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో మద్యం వినియోగం బాగా తగ్గింది. ఎక్కడా కూడా మద్యం తాగి రోడ్ల మీద పడిపోయిన మనుషుల ఆదాయం కూడా తగ్గిందా సార్? ఆదాయం కూడా తగ్గింది. ఆదాయం అంటే ఇక్కడ ఏంటంటే ఆదాయం అనేది అది చెప్తాం సార్ మీకు. దీన్ని మనం ఎలా చూడాలంటే ఆదాయానికి వచ్చేటప్పటికి 2023-24లో మీకు తమిళనాడులో లెక్కర ఆదాయం 45,855 కోట్లండి. కర్ణాటక 36,000 కోట్లు, తెలంగాణ 40,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 28,000 కోట్లు మాత్రమే. అంటే మేము కొంత ఆదాయం పెరిగినప్పటికీ కూడా మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో లెక్కల ఆదాయం తక్కువే. అట్లాగా మనం ఇంకోటి తీసుకోవచ్చు సార్. 2017-18లో చంద్రబాబు హయాంలో మద్యం విక్రయాలు 3.6 కోట్లు ఉంటే 2020-21కి వచ్చేటప్పటికి 1.87 కోట్లు తగ్గింది. తర్వాత 2018-19 చంద్రబాబు హయాంలో 3.64 కోట్లు మద్యం ఆదాయం ఉంటే 23-24 నాటికి 3.32 కోట్లకు తగ్గింది. అంటే రేట్లు పెంచినా కాదు, రేట్లు పెంచినా సరే మీరు చెప్పి కన్నా ఒకసారి చూసుకోండి, అది వేల కోట్లలో ఉందా ఎట్లా ఉందో సార్ చూసుకోండి. వేల కోట్లుగా సార్ మద్య విక్రయాలు ప్రయాణం సంవత్సరానికి వేల కోట్లు ఉంటుందండి అది మద్య విక్రయాలు ఎక్కడైనా కానీ. సరే సార్, అది మనం పక్కన పెడితే ఇక చంద్రబాబు నాయుడు గారి మధ్యాంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి 2014-19లో ఆంధ్రప్రదేశ్ లో మద్యపానం అనేది విచ్చలవిడిగా సాగింది. అది కొంతమంది వ్యాపారులకు ఒక కామధేనువుగా మారింది. మీరు చెప్పినట్టు అనేక బెల్ట్ షాపులు అండి. ఇది 43,000 బెల్ట్ షాపులు, 4,380 పర్మిట్ షాపులు అని చెప్పించారు. కానీ ఇది ఒక అంచనా మాత్రమే. దీనికన్నా ఎక్కువ కూడా నాకు తెలిసినంత వరకు గ్రామాల్లో కూడా కిరాణా షాపుల్లో కూడా మద్యాన్ని విక్రయించారు ఆ సమయంలో. ఫలితంగా ఏమైందంటే ఆ కాలంలో మద్యం వలన కల్తీ సారా వలన చనిపోయిన వారి సంఖ్య కూడా అసంఖ్యాకంగా ఉంది. మీకు 2000 మీకు లెక్క ఏంటంటే 2020-23 వరకు ఆంధ్రప్రదేశ్ లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ సారాకు చనిపోయిన వారి సంఖ్య 36. అయితే దీంట్లో ఏంటంటే 2022లో జంగారెడ్డిగూడెంలో 18 మంది చనిపోయారు. అంటే అది ఒక అనుమానాస్పదమైన ముడుతుంది. అది మినాయిస్తే చనిపోయింది 18 మంది, కానీ అది కూడా కలుపుకుంటే 36 మంది అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016-19 వరకు 172 మంది కల్తీ సారాకు బలయ్యారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఒక అరుదైన ఘనత. కానీ ఈ నూతన మద్యం పాలసీ కారణంగా ఆయన ఏంటంటే వ్యాపారస్తులకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారండి. మీరు వ్యాపారం చేయండి, మీకు 20% మార్జిన్ అంటే 20% లాభాలు మీకు గ్యారంటీ అని చెప్పి ఇచ్చిపడదు ఆయన. అంటే ఇప్పుడు సాధారణంగా అంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 25,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే రేపు ఈ మద్యం వ్యాపారులకు ఏడాదికి అధికారికంగా 5,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. 5,000 కోట్ల రూపాయల ప్రయాణం అధికారికంగా అండి. కానీ రేపు ఈ మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి అధికారులతో కుమ్మక్కయ్యి ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి చేయటం వలన ఇది 3 నుంచి 4 రెట్ల టర్న్ ఓవర్ పెరుగుతుందండి. ఫలితంగా ఏమవుతుందంటే వారికి ఈ షాపుల ద్వారా వారికి ఏడాదికి దాదాపు 5,000, మనం అధికారికంగా 5,000 అయితే అనధికారికంగా దాదాపు ఏడాదికి 10,000 కోట్ల రూపాయల పైనే వారికి మార్జిన్లు రావచ్చు. రెండోదండి, చంద్రబాబు నాయుడు గారి క్యాజువాలిటీ, ఆయన మద్యపాన పాలసీ విధానానికి మొట్టమొదటి బాధితులు ఎవరంటే దాదాపు 15,000 మంది
మద్యం షాపుల్లో పనిచేస్తున్న సేల్స్ మెన్, Salesmen. సూపర్వైజర్లు. అవును. ఇది ఒక క్యాజువాలిటీ అయితే, రేపు విచ్చలవిడిగా మద్యాన్ని సరఫరా చేయటం వలన మరణాలు అసంఖ్యాకంగా పెరుగుతాయి. ఎస్. కల్తీ మద్యాలు కూడా పట్టించుకునే నాదులే ఉండడు. ఆయనకి కావాల్సింది మద్యం ద్వారా రెవెన్యూ కావాలి, వ్యాపారస్తులకు కావాల్సిన లాభం కావాలి. కాబట్టి వారు అనైతిక చర్యలకు గతంలో లాగా 2014-19 ఎట్లా చేశారో అట్లా చేస్తే ప్రమాదాలు ఉంటాయి. ఈశ్వర్ గారు. రైట్.